నేను ఆమెతో క్లారిటీ తీసుకొని వెళ్ళిపోతా అక్క. అసలు అడ్రస్ ఎందుకు పెట్టినావు నువ్వు కూడా? చెప్పండి, వచ్చారా? రారా అన్నావు కదా ఫోన్ లో, అందుకే వచ్చా. సరే వచ్చావు. నువ్వు తనకి సారీ చెప్పు. చెప్ప, అస్సలు చెప్ప. ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? భవి కావాలా ఆ పిల్ల కావాలా నీకు? సైలెంట్ ఉండదు, ఏం కాదు, సైలెంట్ ఉండదు. అదో వన్ సైడ్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఎటు వచ్చినావు విల్లాకి? ఇప్పుడు ఎట్లా చెప్పదు. బయట మాట్లాడుకో. ఇంటి వరకు ఎందుకు అవసరం? నేను ఆమెతో క్లారిటీ తీసుకొని వెళ్ళిపోతా అక్క. అసలు అడ్రస్ ఎందుకు పెట్టినావు నువ్వు కూడా? మేము ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఎప్పుడో ఇచ్చాడు అక్క. ఏ నాడు నాకు తెలియదు. ఏమో మాట్లాడి క్లారిటీ తీసుకుంటా. ఆమెతో ఏం క్లారిటీ తీసుకుంటావు? ఒక్కసారి మాట్లాడి క్లారిటీ తీసుకుంటా. ఏదా భవి ఎక్కడ ఉంది? భవి ఇట్రా, బయటికి రా. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతా. నేను కూడా ఉండను, నాకు కూడా పని ఉంది. వినడానికి కాదు, ఆమెతోనే మాట్లాడాలి. వచ్చింది నువ్వు పిచ్చి దాంట్లోకి నేను నీతో మాట్లాడడానికి వచ్చా. ఫోన్ లో నా గురించి మెసేజ్ చేసింది. దీపిక, చెప్పండి, వచ్చారా? రారా అన్నావు కదా ఫోన్ లో, అందుకే వచ్చా. సరే వచ్చావు. ఏంటి నువ్వు మాట్లాడకాదు, నేను మాట్లాడుతున్నాను కదా. అతని మీద వదలకు, అసలు నీకు రైట్ లేదు. నా ముందే అరుస్తా. అవును అరుస్తా, నువ్వు ఉంటే నాకేంటి? నేను సరే బాబు, మీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? కాదు మళ్ళా అదే అంటుంది. బాయ్ ఫ్రెండ్ ఉంటే అరువు అంటుంది. నువ్వు నా మీద వదలకు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు కదా. చెప్పు. మరి ఆయనతో ఎందుకు సారీ చెప్పించుకున్నావు? క్రిస్ ప్రాంక్ ఏంటి, ఆ కామెంట్స్ ఏంటి, మీరిద్దరిది ఏంటి? అందుకే నేను ఇంటర్ఫియర్ అయ్యా, లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటి ఇంటర్ఫియర్? నువ్వు తనకి సారీ చెప్పు. చెప్ప, అస్సలు చెప్ప. ఏం చేస్తావు? సరే మళ్ళీ సారీ చెప్పమను. నన్ను సారీ చెప్పను అంటే మీ బాయ్ ఫ్రెండ్ గురించి నాకు సారీ చెప్పమంటావు. ఆమె గురించి సారీ చెప్పు. నేను లవ్ చేస్తే ఫ్రెండ్, ఇప్పుడు ఫ్రెండ్, ఎప్పుడు ఫ్రెండ్. చెప్పలేదు తనకి, ఇంకా చాలా క్రష్. 1 year నుంచి నేను తనకి చెప్పలేదు గొడవలు అయితే అని. నేనైతే చెప్తున్నా లడ్డు నా లవ్ అని, అందుకోసం చెప్పినా. నువ్వు లవ్ లైఫ్ కాదు కదా, అందుకే నేను చెప్పాను. ఇంతకు ముందు వీడియోలు అన్ని కొట్టినప్పుడు, కామెంట్స్ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా సారీ చెప్పమన్నావు? ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి తన. నువ్వు లవ్ చేస్తున్నావా? అవును. నువ్వు లవ్ చేస్తున్నావా? మరి నేను చెప్పా. నేను చేస్తున్నా కదా. నువ్వు చేస్తే నాకేంటి? నేను చెప్పాను, నేను అస్సలు చెప్పాను. ఇట్లానే చెప్పమన్నప్పుడు నువ్వు అట్లనే చేసినావు కదా. సరే కానీ ఆ రోజు కూడా మీరు సారీ ఎంత పిల్ల అయిపోతుంది కదా. సరే అక్క, నేను చెప్తున్నా. పెద్ద కాదు, నువ్వు ఆ రోజు చెప్పావా? నువ్వు ఆ రోజు చెప్పావా? నేను చెప్పాను. నువ్వు ఎంత దూరమైనా వచ్చు, నువ్వు ఎంత దూరం ఏమైనా మాట్లాడు, నేను అస్సలు సారీ చెప్పా. నేను నీ కోసం కూడా రాలే. నాకు ఇప్పుడు నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? భవి కావాలా ఆ పిల్ల కావాలా నీకు? ఇప్పుడు సారీ చెప్తావా? చెప్పు. నువ్వు అస్సలు చేతులు చూపించి మాట్లాడకు. నేను చూపించి సరే ఫస్ట్ ఏంది నీకు నువ్వేంట్రా నా చేయి పట్టుకుంటున్నావు? నీకు అంత ఉంటే అస్సలు రుబాబ్ చేయకు, చెప్తున్నాను కదా. ఎట్లా మాట్లాడుతుంది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? చూపించి మాట్లాడుతూ నేను ఎందుకు నువ్వు నా మీద రాకు, నువ్వు నా మీద రాకు, నువ్వు నా మీద రాకు అంటున్నాం కదా. నా మీద రాకు ప్లీజ్, అర్థం చేసుకో. దీపు నువ్వు లొల్లిని పెద్ద వచ్చావా? షార్ట్ వచ్చేసి ఎలాగైనా నా టీం
ఇప్పుడు కొట్లాడుకుంటాం లేదంటే కలిసిపోతాం. నీకు అడగడానికి రైట్స్ లేవు. నువ్వు చెప్పట్లో మొత్తం నేనే ఉండాలి. అది వాడు చెప్పాలి, నువ్వు కాదు. నేను చెప్తాను. అది వాడు. మరి కెమెరా పెట్టింది నువ్వు ఒళ్ళకరా, నాకు నచ్చదు. లడ్డు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు లడ్డు ఇట్రా. వీళ్ళిద్దరు పంచాయతీ అసలు ఏం అర్థం కూడా అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. అవో వాడి లవ్ అంట, వాడికి ఇష్టం అంట, ఏదో మాట్లాడుతుంది ఈమెనే ఆమె. సారీ చెప్పాలంట. వచ్చిందిగా ఎగురుగా మీ బాయ్ వచ్చిందిగా ఎగురు. నేను ఎందుకు ఎగురుతా? సైలెంట్ ఉండదు, ఏం కాదు, సైలెంట్ ఉండదు. ఏం చెప్పు. సారీ చెప్పమను బ్రో. ఎవరు చెప్పాలి? ఆమా ఎవడు వెనకాల కొన్నాడు? నీ పిల్లకి మా వాడు చెప్పలే. ఎవడు వెనకాల కొన్నాడు? ఒక్క నిమిషం వీడు కొన్నాడు, అమ్మాయి కొన్నాడు. ఒక్క నిమిషం అన్న. లడ్డు ఇదే క్లారిటీ పిల్లకి అడుగు నువ్వు. ఎవరు ఎవరు వెనకాల పడ్డాడు? ఏంటి? ఎవరిని వెనకాల పడ్డాడు? ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావు కదా? చేసావు ఫస్ట్ నువ్వే కదా ప్రపోజ్ చేసావు. ఇష్టం అని చెప్పిన. ఎవరు? ఇప్పుడు చెప్పు, ఆగు. ఇప్పుడు చెప్పమ్మా. మరి ఎందుకు సారీ చెప్పావు? ఎవరు ఇష్టం అని చెప్పారు? మ్యాటర్ ఆడగా లేదు వస్తుంది అది ఇది అన్నాడు కదా. ఇప్పుడు వస్తుంది అది ఇది అన్నావు కదా మన కాల్లో. ఇప్పుడు చెప్పు, ఎవరి మీద పిలుస్తున్నావు నువ్వు? దాని ఇంకా ఎవరు లేదనుకున్నావా? భయపడాలా? భయపడాలా? సారీ ఒకటే ఎవరికి సారీ? బరాబర్ చెప్పాలి. దీపు దీపు ఆగు దీపు. సరే నా మాట విను. మొన్న నువ్వు ఆమె చెప్పినావంట సారీ చెప్పి టిల్లు తోటి నువ్వు కిస్ ప్రాంక్ చేసినావు కదా, నాకు టిల్లు సారీ చెప్పాలి, నీ నోటితో వినాలి అని అన్నాడు. ఆమె వచ్చి లడ్డు నాతో మాట్లాడతలేడు, నువ్వు సారీ చెప్తేనే మాట్లాడతారంట. మీరు ఏమైనా గుర్తుగా తెంగించుకుంటారు. నన్ను ఎందుకు మధ్యలో తెచ్చిన వాళ్ళ అరే అరవకుండా మంచి మాట్లాడు. 1 year నుంచి. లవ్ నువ్వు లేవు ఎన్ని ఇయర్స్ ని? 1 year. 1 year నుంచి. లవ్ క్రష్? ఫస్ట్ క్రష్ ఓకే, అయిన తర్వాత ఇప్పుడు లవ్ లవ్ 1 year నుంచి కదా. మరి మొన్న ఈ అమ్మాయి లవ్ చెప్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు? చూస్తున్నావు వీడియోలు జస్ట్ అతనికి నేను చెప్పట్లేదా? మరి ఎందుకు రుబాబ్ చేస్తున్నాడు? ఇప్పుడు మొత్తం రుబాబ్ ఎందుకు చేస్తారు? ఆ పిల్ల వన్ సైడ్ లవ్ చేస్తుంటే క్రష్ అంట. వన్ సైడ్ క్రష్, అదో వన్ సైడ్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఎట్టొచ్చినావు విల్లాకి? ఇప్పుడు ఎట్లొచ్చు? రమ్మంటే వస్తావా? 1 year నుంచి చేసేదానివి అప్పటి నుంచి రాకుండా ఇప్పుడు ఎందుకు వస్తావు అంటున్నా నేను. ఆయనకి చెప్పాలి కదా. చెప్పదు. ఆమె మెసేజెస్ పెట్టిందంటారా? ఈ పిల్ల మొన్న చూసి అక్క ఈ పిల్ల మెసేజ్ చేసిందని చెప్పగానే నార్మల్ గా పెట్టింది మెసేజ్, నువ్వు సారీ టిల్లు సారీ ఎందుకు చెప్పాలి అని అడిగింది. ఈమె రియాక్ట్ అయింది, నువ్వు విల్లాగ్రా మాట్లాడదామన్నది. విల్లాకి వచ్చింది క్రష్ గ్రిష్ అంటే ఎందుకు లవ్ చెప్పినావు అది చెప్పు. బరాబర్ చెప్తాను. ఎందుకు చెప్పదు? ఈ అమ్మాయి చెప్పలేదు. చెప్పినా లవ్ చేసింది. ఆమె తెలుసు, ఆమె వీడియో చూస్తలేదా? సైలెంట్ ఉండాలా? అమ్మ మీరు ఏమైనా చేసుకోండి, సారీ మాత్రం చెప్పదు. ఫిక్స్ అయిపోయి ఇప్పుడు బరాబర్ చెప్పాలి. నువ్వు అన్నది కూడా చెప్పాలి. చెప్పాలి పీక్కో చెప్పదు. చెప్పాలి 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 ఏం పీకలేదు. గర్ల్స్ కి రెస్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పదు. ఫిక్స్ అయిపోయి చెప్పదు. నువ్వు చెప్తే నేను ఎందుకు చెప్తా? వచ్చింది నీ ఫ్రెండ్ బయట తెచ్చుకోవా, ఈడికి తేవద్దు నువ్వు. పంచాయతీ ఈమె కాను ఆమె కోసం ఈయన పైకి పైకి వచ్చిండు. వద్దు, బయట మాట్లాడుకో. సారీ చెప్పమని వెళ్ళిపోతుంది ఆమె. చెప్పదు ఎందుకు చెప్పదు బాయ్? ఎందుకు చెప్పదు? ఎవరో వచ్చి సారీ ఎందుకు చెప్తుంది ఆమె? ఆమె నీ ఫ్రెండ్, ఆమెతో సంబంధం లేదు. చెప్పదు ఆమె సారీ, నీతో మాట్లాడుకో. బాబాయ్ సారీ చెప్పే. నాన్నగా తినక వేసి దొంగ ప్లేట్ వరకు అర్థమవుతుందా? సారీ చెప్పే. నిజంగా మొత్తం గలీజ్ చేస్తున్నావు. గెలిచినావా?